తపాలా శాఖ కార్యాలయాల్లో భారీ ఎత్తున పాత నోట్లను మార్చి కొత్త నోట్ల కమిషన్ తీసుకుని మార్పిడి చేస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 31,20,000 స్వాధీనం చేసుకున్నారు. వందల సంఖ్యలో పలువురి ఆధార్ కార్డులు సంపాదించి వాటిని పోస్టాఫీసుల్లో ఇచ్చి పాత నోట్లు మార్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో పోస్టల్ శాఖ అధికారుల ప్రమేయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు. వీరికి సహకరించిన వారిని అరెస్టు చేస్తామన్నారు. వీళ్ళు ఓల్డ్ కరెన్సీకి న్యూ కరెన్సీ ఇస్తూ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్ పర్సంటేజ్ బేస్ మీద వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇందులో మెయిన్గా మీరు గమనించాల్సింది ఏంటంటే ఆధార్ కార్డ్స్ని ఉపయోగించి పోస్టల్లో ఏదైతే మనం పెర్ డే 4,000 రూపీస్ డ్రా చేసుకునే అవకాశం ఉందో దాన్ని కూడా వీళ్ళు డిఫరెంట్ ఆధార్ కార్డ్స్ని తీసుకుని వాళ్ళకున్న పరిచయాల ద్వారా కానీ వాళ్ళకున్నటువంటి ఇతరత్ర ప్రొఫెషనల్ దానివల్ల కానీ ఆ ఆధార్ కార్డ్స్ని సంపాదించి ఈ ఆధార్ కార్డ్స్ని సబ్మిట్ చేస్తూ ఈ న్యూ కరెన్సీని ప్రొక్యూర్ చేసి ఆ న్యూ కరెన్సీని ఓల్డ్ కరెన్సీకి ఎక్స్చేంజ్ చేస్తూ తద్వారా కమిషన్ తీసుకోవడం జరుగుతుంది.